అందరికీ నమస్తే. మనతో పాటు యువజన నాయకులు, ప్రధానంగా ఫ్యూచర్ లీడింగ్ యూత్ అనే ఒక ఎన్జిఓ సంస్థను స్థాపించి దానికి ప్రెసిడెంట్గా ఉన్నారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి బీఆర్ఎస్ పార్టీ యువజన నాయకులుగా మరి కొనసాగుతున్నటువంటి మోనగిరి సాయి తేజరావు గారు ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు. మరి వాళ్ళ ప్రస్థానం ఎలా స్టార్ట్ అయింది, ఎన్జిఓ సంస్థ ఎలా స్టార్ట్ అయింది, ఆ తర్వాత రాజకీయాల్లోకి రావడానికి గల కారణాలు ఏంటనేది ప్రతి విషయాన్ని కూడా క్లుప్తంగా మనం తెలుసుకోబోతా ఉన్నాం. మరి ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు. బ్రదర్ నమస్తే అండి. నమస్తే. చెప్పండి, ఎన్జిఓ సంస్థను మీరు మొదటగా ప్రారంభించారు, ఫ్లై అనే సంస్థను స్టార్ట్ చేయడం దానికి ప్రధాన కారణం ఏంటి? ఒకటి ఫ్లై అంటే ఫ్యూచర్ లీడింగ్ యూత్. ఓకే. మేము యాజ్ యూజువల్గా దేశ భవిత యువకులు అని చెప్తారు. మొత్తం దేశాన్ని సంరక్షించేది నేటి పౌరులే రేపటి ఇది అనేటువంటి మనం నినాదాలు ఎత్తుకుంటాం. కాబట్టి దానిలో భాగంగానే మనం చదువుకున్న చదువు ఏదైతే ఉందో అది నలుగురికి ఉపయోగపడినప్పుడు దానికి ఆ చదువుకున్న చదువుకు ఒక అర్థం ఉంటుంది, దానికి ఒక విలువ ఉంటుంది. ఆ ఉద్దేశంతోనే మేమేమంటే ఇంటర్మీడియట్ టైంలో నేనేందంటే ఫ్యూచర్ లీడింగ్ యూత్ అని స్థాపించాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చిందంటే, యువకులు ఒక యంత్రాల్లాగా, అంటే ఒక ముడి సరుకుల్లాగా మాత్రమే వాడుకుంటున్నారు యువకులందరినీ. ఒక ఐటీ కంపెనీలో అంటే లైఫ్ బిజీ చేసేసారు, యువకుల యొక్క లైఫ్ని కంప్లీట్గా బిజీ చేసినారు. ఎట్లా సాటర్డే సండే వాడికి వీకెండ్ దొరుకుతుంది, మిగతా టైం అంతా కూడా మార్నింగ్ టు ఈవినింగ్ లేదంటే లేట్ షిఫ్ట్స్ వరకు కూడా అక్కడ అదొకటి యూత్ని బిజీ చేసేస్తున్నారు. అంటే వాళ్ళ థింకింగ్ ప్రాసెస్ని కంప్లీట్గా ఎండప్ చేస్తున్నారు. సెకండరీగా చూస్తే చదువుకునేటువంటి విద్యార్థులు అనుకుందాం మనం, 10th కానీ 8th క్లాస్ కానీ, అంతెందుకు 5th క్లాస్ ఈ రోజుల్లో చూస్తే. ఆ తర్వాత కూడా చాలా మంది విద్యార్థులు ఏంటంటే స్పెషల్ క్లాసెస్ బేసిస్ మీదుగా మార్నింగ్ 7 o'clock నుండి మొదలుకుంటే ఈవినింగ్ 9-10 వరకు కూడా, అంటే ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయలేనటువంటి పరిస్థితిలో విద్యార్థులు అంటే 18-22 years ఏజ్ ఉన్న వాళ్ళది ఏంటంటే కంప్లీట్ లైఫ్ ఎంటైర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎట్లా తయారు చేసిందంటే ఎడ్యుకేషన్ ఈజ్ లైఫ్ అనే లెక్క తయారు చేశారు. కానీ ఎడ్యుకేషన్ ఈజ్ పార్ట్ ఆఫ్ లైఫ్ అనేటువంటిది చాలా మంది రికగ్నైజ్ చేయట్లేదు, వాస్తవం. సో దాంట్లో మనకి చాలా మంది సూసైడ్ చేసుకుంటున్నారు. 10th పాస్ అవ్వలేదని, 5th పాస్ అవ్వలేదని, లేదంటే ఇంటర్ పాస్ అవ్వలేదు, కెరియర్ డ్యామేజ్ అయిపోతుంది అని చెప్పి. ఇట్లా ఏంటంటే విద్యార్థులను ఒక యంత్రాలుగా, ఒక ముడి సరుకులుగా, వాళ్ళని దీనికోసమే మీరు పుట్టారు అనే విధంగా సమాజం చిత్రీకరించి చూపించే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఎడ్యుకేషన్ ఈజ్ జస్ట్ పార్ట్ ఆఫ్ ఎ లైఫ్, ఇట్స్ నాట్ లైఫ్. రియల్ ఎడ్యుకేషన్ ఈజ్ అదొక భాగం. సమాజానికి ఉపయోగపడేటువంటి విషయాన్ని మనం చెప్పలేకపోయినాం. కాబట్టి మేము కూడా చదువుకున్న చదువు నలుగురికి ఉపయోగపడాలనేటువంటి ఆలోచనతోని మేము ఈ ఫ్యూచర్ లీడింగ్ యూత్, మనం చదువుకున్న వాళ్ళమి, మనము ఓల్డ్ ఏజ్ హోమ్స్, వృద్ధాశ్రమాలు ఏవైతున్నాయో అవి కానీ, లేదంటే ఆర్ఫనమ్స్ ఎందుకు వస్తున్నాయి, ఎక్కడ సామాజికంగా మనము ఇబ్బంది పడుతున్నాం అంటే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ గురించి మనం ఆలోచిస్తే ఈ రోజు ఈ ఓల్డ్ ఏజ్ హోమ్స్ కానీ ఆర్ఫనమ్స్ కానీ ఉండవు. నేను నా తండ్రి గురించి ఆలోచిస్తే ఈ రోజు వాళ్ళని ఓల్డ్ ఏజ్ హోమ్ లో తీసుకుపోయా, లేదా నేను ఈ రోజు చుట్టుపక్కల ఉన్న వాళ్ళ గురించి ఆలోచిస్తే వాళ్ళకి ఎట్లాంటి దుస్థితి పట్టదు. కాబట్టి సమాజంలో మానవత్వ కోణంతో మానవ విలువలు మనం నేర్పించుకోవాలి. కానీ చదివే జీవితము, చదువు వల్లనే మనము గొప్ప ఉన్నత స్థాయికి ఎదుగుతాం అనేటువంటి ఒక భ్రమలో బతుకుతున్నాం. ఆ భ్రమని మనం తొలగించుకొని సామాజిక కోణాల్లో సమాజ స్థాపన కోసం మానవత్వాన్ని మించింది లేదు అంటారు మనం. ఇఫ్ హెల్త్ ఈజ్ లాస్ట్, సంథింగ్ ఈజ్ లాస్ట్. ఇఫ్ వెల్త్ ఈజ్ లాస్ట్, నథింగ్ ఈజ్ లాస్ట్. ఇఫ్ క్యారెక్టర్ ఈజ్ లాస్ట్, ఎవ్రీథింగ్ లాస్ట్. కాబట్టి నేను కూడా అనేది ఏంటంటే, మనం ఇక్కడ పుట్టినాం, మన తల్లిదండ్రులు, మన తల్లి మన నవమాసాలు మోసి ఆ పురిటినొప్పులు భరించి మనకు అన్నది. కాబట్టి ఆ తల్లి పుట్టుకకి సార్థకంగా ఉండాలి, దానికి ఒక విలువ ఉండాలంటే మనం మన కోసం కాదు, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ గురించి ఆలోచించాలనేటువంటి ఉద్దేశంతో 2014లో ఫ్యూచర్ లీడింగ్ యూత్ అని ఒక ఎన్జిఓ ఆర్గనైజేషన్ స్థాపించి. మొత్తం ఎన్ని సంవత్సరాలు నడిచింది సంస్థ? మొత్తం నడుస్తుంది, కంటిన్యూస్ గా నడుస్తుంది. మీరు అన్నట్టు రాజకీయ కోణంలోకి ఎందుకు వచ్చినంటే, రాజకీయ కోణం ఖచ్చితంగా తీసుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది కాబట్టి తీసుకున్నాం. అంటే ఎక్కడ ఆ సంస్థ నడిపించేటప్పుడు ప్రధానంగా అనిపించిందా రాజకీయాల్లోకి వెళ్తేనే ఇంకా కొంచెం మనం మార్పులు చేయగలుగుతాం అనేటువంటి ఆలోచన? ఒకటి ఏంటంటే, ఈరోజు ఇప్పుడు ఏదైతే ఫ్యూచర్ లీడింగ్ యూత్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో దాని 2014 నుండి నేను నడుపుతున్నా. ఇప్పుడు కూడా ఏ రాజకీయ పార్టీతో దానికి ఎటువంటి సంబంధాలు లేవు. కానీ నేను సొంతంగా దాన్ని అధ్యక్షునిగా
ఆ సంస్థకి స్థాపించారు నేను కాబట్టి. స్థాపించినాను కాబట్టి నాకు అత్యవసర పరిస్థితుల్లో రాజకీయాల్లోకి రావాల్సి వచ్చింది. దానిలో భాగంగా నేను బీఆర్ఎస్ పార్టీని ఎంచుకొని దాంట్లోకి వచ్చిన. కానీ రాజకీయంగా బీఆర్ఎస్ పార్టీతో ఉన్నంత మాత్రాన నేను ఫ్లై మొత్తం అంటే నేనేదో స్థాపించిన సంస్థ మొత్తం బీఆర్ఎస్ పార్టీకి ఫేవర్గా పనిచేస్తుందని లేదు. దానికి ఉదాహరణ మేము 2014 బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక కూడా మిషన్ జీరో బిగ్గర్స్ అని చెప్పి బిచ్చగాళ్ళు రైతు తెలంగాణ మనం నిర్మించాలని చెప్పి దానిపైన మళ్ళీ తర్వాత జిహెచ్ఎంసీలో పబ్లిక్ టాయిలెట్లలో జరిగినటువంటి అవినీతి అప్పటి సోమేష్ కుమార్ అప్పటి జనార్దన్ రెడ్డి అప్పటి వాళ్ళు ఉన్నప్పటి గవర్నమెంట్ లో జరిగినటువంటి అవినీతిని కూడా మేము ఎండగట్టి మేము ఏదో పల్లకిలో మొయ్యాలి, మేము ఈ పార్టీలో చేరాం, ఈ పార్టీని మేము నెత్తి మీద పోయాలనేటువంటి ఉద్దేశం కాదు. కానీ ఎక్కడ సమాజంలో ఎక్కడ ఏ తప్పు జరిగినా కూడా దాన్ని ఎత్తి చూపే ప్రయత్నం ఫ్లై చేసింది. ఏ రోజైతే నేను రాజకీయ రంగు తీసుకోవాల్సి వచ్చిందో దానికి పూర్తి కారణం ఒకటి ఏంటంటే ఒక ఆర్గనైజేషన్ వ్యవస్థాపకునిగా నేను నాకు చాలా తక్కువ అనుభవం. మేము 2014 నుండి 2017 వరకు ఎటువంటి రాజకీయ పార్టీలో ఇది చేయలేదు. కాకపోతే తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గారి రథసారథ్యంలో, ఎందుకంటే ఎప్పటి నుండో జరుగుతున్న పోరాటం, అనేక మంది కవులు కళాకారులు అనేక మంది వాళ్ళ త్యాగాలను అర్పించిన తర్వాత రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని వాళ్ళు పాట రూపంలో వాళ్ళ గళాన్ని ఎత్తిజూపంగా బెల్లి లలిత నుండి మొదలుకుంటే అనేక మంది పైన గద్దర్ దాకా కాల్పులు జరిపినటువంటి నీచపు చర్య ఈ కాంగ్రెస్ ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళది ఉండే. అయితే ఎందుకు ఈ తెలంగాణ అంటే ఎప్పుడైతే మద్రాస్ నుండి విడిపోయి వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఇక్కడ వచ్చిన తర్వాత మనం ఇద్దరం ఒక లాంగ్వేజ్ మాట్లాడుకునే వాళ్ళం, మనం కలిసి ఉండాలనే ఉద్దేశంతో నెహ్రూ గారు ఎప్పుడైతే ఈ రెండు రాష్ట్రాలని కలిపి ఆంధ్రప్రదేశ్గా డిక్లేర్ చేసినారో ఆ రోజు నుండి కూడా ఉద్యమం జరుగుతుంది, మాకు అన్యాయం జరుగుతుందని చెప్పి నీళ్ల పరంగా కానీ కరెంటు పరంగా కానీ ఇక్కడ ఉన్న సంపదను మొత్తం కూడా అక్కడే, మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ అధికారం కూడా మొత్తం వాళ్ళే అనుభవించుకుంటా తెలంగాణ రాష్ట్రాన్ని చీకటిలోకి, అంటే ఎక్కడైతే వజ్రాలు పండినాయని చెప్పుకుంటాము, కోహినూరు వజ్రం కూడా తెలంగాణ నుండి పోయినది. కాబట్టి వజ్రాలు పండేటువంటిది, నీళ్లు వారేటువంటి దగ్గర మనకెందుకు నీళ్లు దొరకవు, మనకెందుకు ఖ్యాతి రాదు, మనకంటూ ఒక ఐడెంటిటీ ఎందుకు లేదని చెప్పి మన అందరు పిల్లలు నీళ్లు నిధులు నియామకాలు అనే పేరు మీద కేసీఆర్ గారు జలయజ్ఞంలో 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి అనేటువంటి పార్టీ స్థాపించిండ్రు, అన్నిటికీ రిజైన్ చేసి. ఆ రోజు కేసీఆర్ గారిని అందరూ, ఎందుకంటే రాజకీయంగా మనకు ఒక శక్తి అవసరం కాబట్టి కేసీఆర్ గారిని ఆ రోజు మొత్తం తెలంగాణ యావత్ ప్రపంచం ఆయనను ఆదరించి ఆయన అడుగుజాడల్లో నడిచి 2014లో అందరి కృషి, ఒక కేసీఆర్ గారు అనే కాదు కేసీఆర్ గారు అడుగుజాడల్లో నడిచినటువంటి ఉద్యోగ సంఘాలు కానీ సకల జనుల బేరీ నుండి మొదలుకుంటే ప్రతిదీ కూడా మిలియన్ మార్చ్ వరకు కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్రం వాళ్ళు ప్రకటించాల్సి వచ్చింది. దీంట్లో కాంగ్రెస్ పార్టీ ఏంటంటే దగ్గరగా వాళ్ళు చేసిన తప్పుని, అంటే నెహ్రూ గారు అప్పుడే చెప్పిండ్రు, మీరు ఎప్పటి వరకు కలిసి ఉంటారో కలిసి ఉండండి, మీరు మేము కలిసి ఉండము అంటే మీరు విడిపోవచ్చు, దాంట్లో ఎటువంటిది లేదండి. మేము విడిపోతామంది నుండి ముందు నుండి చెప్తున్నాక మాకు అన్యాయం జరుగుతుంది, మేము ఆంధ్ర ప్రాంతీయులకు వ్యతిరేకం కాదు, వాళ్ళు మాకు శత్రువులు అంతకన్నా కాదు, వాళ్ళు మా సోదరులు, మాకు మీరు విభేదాలు పెడుతున్నారు, ఇది కరెక్ట్ కాదు, వాళ్ళ బతుకు వాళ్ళని బతకనియండి, మా బతుకు మాకు బతకనియండి, మాకు ప్రత్యేక రాష్ట్రం కావాలని చెప్పి 1400 మందికి పైన ఆత్మ బలిదానాలు చేసుకునేదాకా కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ కళ్ళు తెరవలేదు. కానీ కేసీఆర్ గారు రథసారథ్యం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఆయన చావు అంచెల దాకా పోయి లాస్ట్కి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చాలా ఇంటర్వ్యూలలో చెప్పినారు, కేసీఆర్ గారి త్యాగాన్ని మేము ఎప్పుడు మర్చిపోము. కేసీఆర్ గారు మేము రాజకీయ కోణాల్లో 100 విమర్శలు చేయొచ్చు, కానీ కేసీఆర్ అనేటువంటి ఒక పదం ఉండడం వలన మేము రాష్ట్రాన్ని సాధించాం, అది అందరికీ తెలిసిన విషయం. కాబట్టి అది దైవం ఎరిగిన సత్యం. కాబట్టి యాజ్ ఎ తెలంగాణ పౌరుడిగా గాంధీ గారిని మనం ఎలాగైతే, సుభాష్ చంద్రబోస్ గారిని ఎలాగైతే మేము కొలుసుకుంటామో తెలంగాణ రాష్ట్రంలో మేము కూడా కేసీఆర్ గారిని అంతే జాతి పితగా, తెలంగాణ రాష్ట్ర పితగా మేము ఆయనను కొలుచుకుంటాం. దానిలో భాగంగా ఇక్కడికి వచ్చిన తర్వాత ఎన్జిఓ ఆర్గనైజేషన్గా మేము అప్ టు సమ్ ఎక్స్టెంట్ చేయగలుగుతాం. నేను యాజ్ ఎ ఫ్లై ప్రెసిడెంట్గా 4 చేయొచ్చు, 40 మంది వరకు సాయం చేయొచ్చు, నాతో ఇంకో 2-3 వస్తే 400 మందికి చేయొచ్చు. కానీ అస్సలు సిసలు పూర్తిగా స్థాయిలో సహాయం చేయాలి, నేను వాళ్ళలోకి వెళ్ళాలంటే ఖచ్చితంగా రాజకీయాల్లోకి రావాలి. ఎందుకంటే మనం ప్రతిసారి ఆలోచిస్తాం, డాక్టర్, ఇంజనీర్, లాయర్ ప్రతి ఒక్కటి జీవితం ఒక రాజకీయ నాయకుడు డిసైడ్ చేస్తాడని చెప్తారు. మరి అలాంటి రాజకీయాలకి చదువుకున్న వాడు రావడానికి ఎందుకు ఇబ్బంది పడుతున్నాడు? ఇట్లాంటి ప్రస్తుత రాజకీయాలు మన భారతదేశంలో ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో చూస్తున్నాం. ఎందుకంటే చదువుకున్న వాడు రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన రావట్లేదు. తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే ఎవడన్నా ఇప్పుడు వాళ్ళ పిల్లగాడు కూడా, ఇవాళ చాలా మందిలో ప్రాక్టికల్లీ 50% వాళ్ళ పిల్లలు కూడా ఎక్కడన్నా రాజకీయ పార్టీలలో కానీ ఏదైనా కోలనలలో కానీ పనిచేసినట్టు కనబడితే ఇమీడియటర్ ఎందుకు పోతున్నారు రాజకీయాల్లోకి, చిల్లరోలు పోతారు, చిల్లరగాలు పోతారు అనేటువంటి ఒక విమర్శలు ఉన్నాయి, వాస్తవం. కానీ బయట దేశాలలో మీరు చూడొచ్చు, లేదా నార్త్ స్టేట్స్లలో ఇంకా చూడొచ్చు, ఒక రాజకీయ నాయకుడు ప్రతి ఒక్కటి జీవితాన్ని డిసైడ్ చేస్తారు. ఒక చదువుకున్న ఒక డాక్టర్ది కానీ, ఒక ఇంజనీర్ది కానీ, ఒక లాయర్ది
దేశం యొక్క భవిష్యత్తును ఒక రాజకీయ నాయకుడు డిసైడ్ చేస్తుంది. ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ కావాలన్నా కూడా, ఆయన 35 ఏళ్ల సర్వీస్ లో పాల్గొనాలన్నా కూడా ఆయన కఠోరమైనటువంటి ఒక పరీక్షల్ని అటెండ్ అయ్యి ముందుకు వస్తుంది. మరి అలాంటి వాళ్ళని ఏలేటువంటి రాజకీయ నాయకులు, ముఖ్యంగా దేశ భవిష్యత్తు అయినటువంటి రాజకీయ నాయకులు, దేశ భవిష్యత్తుని డిసైడ్ చేసే రాజకీయ నాయకులు ఎందుకు చదువుకున్న యువకులు కాకూడదు, ఎందుకు ఈ ఆలోచన విధానాన్ని మనం మార్చకూడదు అనేటువంటి ఆలోచనతోని నేను రాజకీయాలను ఎంచుకున్నాను. ఎందుకంటే ఫుల్ ఫ్లెజ్ సర్వీస్ లోకి రావాలంటే ఖచ్చితంగా కీచడకు సాఫ్ కర్నే కీచడమే ఉతరనా పడతా. అంటే కీచడ్ అని నేను అనట్లే, రాజకీయాన్ని కీచడ్ అని అనట్లే, కానీ మనం ఇప్పుడు అట్లా తయారు చేసి చూపిస్తున్నాం ఇది కీచడ్ అని చెప్పి మన తరానికి. కానీ కాదు, ఇది కీచడ్ కాదు. మనం ఒక నికాసైన నాయకుడు, ఒక నిజాయితీ పరమైనటువంటి ఒక నాయకుడు, ఒక ఎమ్మెల్యే గానీ, ఒక జెడ్పీటీసీ గానీ, ఒక సర్పంచ్ అయినా కానీ, నీతి నిజాయితీతో కలిగినటువంటి సర్పంచ్ స్థాయి నుండి మొదలుకొని ఎమ్మెల్యే గానీ, ముఖ్యమంత్రి స్థాయి దాకా కానీ, ప్రధానమంత్రి స్థాయి దాకా నీతి నిజాయితీ కలిగినటువంటి చదువుకున్న నాయకుడు ఉంటే ఎంతవరకు మనం మేలు చేయొచ్చు అనేటువంటిది చూపించాలన్నటువంటి ఉద్దేశంతోనే నేను వేరే వాళ్ళకి బాధ్యతలు అప్పగించి, పర్సనల్ గా కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం కోసం చావు అంచెల వరకు వెళ్ళిండ్రు కాబట్టి ఆ పార్టీని మన హరీష్ రావు గారి నేతృత్వంలో, కవితక్క గారి నేతృత్వంలో, వాళ్ళ ఒక రథ సారథ్యంలో నేను ఈ పార్టీ చేరి పనిచేయడం జరుగుతుంది. ప్రధానంగా మీరు ఎన్జిఓ సంస్థను స్థాపించారు, ఇప్పుడే ఒక లీడర్ గా ముందుకెళ్తా ఉన్నారు. ఎందుకంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఈ నాయకులంతా కూడా చెప్పండి అని అంటే ఇక అడి ఇటు ఇడిదడి చెప్తా ఉంటారు. కాబట్టి మీరు ఒక యూత్ లీడర్ గా ఉన్నారు కాబట్టి స్పష్టంగా చెప్పండి. మేము కొన్ని క్వశ్చన్స్ అయితే క్లియర్ గా మిమ్మల్ని అడుగుతాం. ఎందుకంటే ఒక న్యూట్రల్, మీరు ఇప్పుడు బీఆర్ఎస్ అన్నట్లే కాకుండా లేకపోతే పూర్తిగా మేము కాంగ్రెస్ నే విమర్శిస్తాం అనేటటువంటి ఉద్దేశం. ఎందుకంటే మీరు నేటి బాలలే రేపటి పౌరులు అని చెప్పేసి యువత ఆలోచనలు మార్చాలి అనేటటువంటి ఎన్జిఓ సంస్థను మొదట ఆలోచనగా చేసుకున్నారు. కాబట్టి ఆ తర్వాత మనం రాజకీయాలకు వెళ్తే ఇంకా యువత కోసం ఎక్కువగా పనిచేయాలి అని అనుకున్నారు. కాబట్టి ప్రధానంగా యూత్ కి ఇప్పుడు మేము 2 సార్లు దావోస్ పోయినాం, యూత్ కోసమే ఎక్కువ దావోస్ పోయినాం. ఇగో ఇన్ని వేల కోట్ల పెట్టుబడులతో పాటు ఇన్ని లక్షల మందికి, ఇన్ని వేల మందికి ఉద్యోగాలు తీసుకొచ్చినాం అని చెప్పి అసలు ఏం చేయలేదు బీఆర్ఎస్ పార్టీ యూత్ కోసం, ఏం చేయలేదు. నేను వచ్చిన సంవత్సరంలోనే 2 సార్లు దావోస్ పోయి ఇన్ని వేల మందికి ఉద్యోగాలు పట్టుకొచ్చిన అని చెప్పి మరి ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు, రేవంత్ రెడ్డి. దానికి ఏం చెప్తారు మీరు సమాధానం? నేను ఒకటండి, డావోస్ పోయినా ఇవాళ ఇప్పుడు మనకు ఒకటి ఏంటంటే, పెట్టుబడుల కోసం ప్రతి సంవత్సరం ఒకటి జరుగుతూనే ఉంటది. దాంట్లో భాగంగా అనేక రాష్ట్రాల నుండి అక్కడికి వెళ్ళి అందరూ అందులో పాల్గొంటారు, ముఖ్యమంత్రులు అందరూ. దాంట్లో గౌరవ ఐటీ మంత్రిగా కేటీఆర్ గారు సాధించినటువంటి సాధికరణ ఏందనేది లెక్కల రూపంలో వారు వెల్లడించడం జరిగింది. మరి రేవంత్ రెడ్డి గారు మొన్న వెళ్ళిన తర్వాత నేను 1,70,000 కోట్లు సంథింగ్ ఏదో ప్రకటించారు. కేవలము అక్కడ వెళ్ళి ఇది చేస్తున్నామని చెప్పడమే కానీ ప్రాక్టికల్ వాళ్ళ అగ్రిమెంట్స్ లేవు. జస్ట్ అక్కడ వెళ్ళి మేము మాట్లాడుకున్నాం అంటే మాట ఒప్పందాన్ని చేత ఒప్పందంగా చూపించే ప్రయత్నం చేసింది. ఎట్లా అంటే, తెలంగాణ రాష్ట్రము ఎన్నికలకు పోయే ముందు, అంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నికలకు పోయే ముందు ఆల్రెడీ కొన్ని ఉద్యోగాలకు నోటిఫికేషన్ వేసుకోవడం జరిగింది. నోటిఫై అయినారు. ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల దాన్ని మనం డిలే అయింది. అప్పుడు ఇచ్చిన, అంటే అప్పుడు నోటిఫై చేసుకున్నటువంటి ఉద్యోగాలను వీళ్ళు ఇచ్చిన అని చెప్పి, అంటే మంది పిల్లని వాళ్ళ పిల్లలుగా ముద్దాడినటువంటి గవర్నమెంట్ ఇది. ఇప్పుడు నేను అదే అంటున్నా, మీరు 1,70,000 కోట్ల రూపాయల పెట్టుబడి అంటుంది, అట్లా సగం పెట్టుబడి తీసుకురా, ఇంకా సంవత్సరం టైం తీసుకో. నువ్వు ఏదైతే అన్నావు ఎన్నికలకు పోయే ముందు రేవంత్ రెడ్డి గారు ఇదే మాటలు మాట్లాడినారు. మీరు 2 నెలలు ఆగితే 2 చోట్ల 4,000 దొరుకుతాయి. రైతు బంధు ఇంత చోట అంత డబల్ దొరుకుతుంది. 2,000 చోట్ల 2,500 మహాలక్ష్మి పథకం అన్నాడు. 3,000 వితంతుల పెన్షన్ 4,000 పెంచుతాం. 2 నెలలు 2 నెలలు దేవుడు ఎరుగు, సంవత్సరం దాటిపాయి. కాబట్టి నేను ఒకటే అంటున్నా, చేసిన ఒప్పందాన్ని నువ్వు ఇంకా ప్రొజెక్ట్ అంటే నువ్వు ప్రాక్టికల్ గా ప్రజల్లోకి తీసుకోవాలి. ఈరోజు కేటీఆర్ గారు చేసింది నేను చూపిస్తా ప్రపంచం, నేను చెప్పాల్సిన అవసరం లేదు. నా నోటి నుండి వాళ్ళు జాతీయ సదస్సు ఇవాంకా ట్రంప్ని తీసుకొచ్చి పెట్టుకున్నప్పటి నుండి మొదలుకుంటే ప్రతి పుట్టిన బిడ్డకి తెలుసు కేటీఆర్ స్ట్రగుల్ ఏంటి. కేసీఆర్ గారి నేతృత్వంలో కేటీఆర్ గారు ఏ రకంగా ఐటీకి లిటరల్ నేను చెప్తున్నా 29వ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత మోస్ట్ ఎఫిషియంట్ ఏబుల్డ్ మినిస్టర్ గా కేటీఆర్ గారు పేరు ప్రఖ్యాతలు పొందింది. దాన్ని జీర్ణించుకోలేకపోతారు. ఎందుకంటే చాలా మంది కుటుంబ రాజకీయాలు అని చెప్పి ఆయన కూడా విమర్శించారు. ఏమని, కేటీఆర్ గారు తండ్రి పేరు చెప్పుకొని కేటీఆర్ గారు రాలే. ఏ రోజు కూడా తండ్రి పేరు చెప్పుకొని బతకాల్సిన అవసరం మనకు లేదు. తండ్రి పేరు చెప్పుకొని బతకాల్సిన అవసరం ఉంటే ఏ రోజు ముఖ్యమంత్రి అవుతుండేనేమో ఆయన. కానీ తండ్రి పేరుతోని కాదు, ఆయన బ్లడ్ అట్లాంటిది. కేసీఆర్ గారు ఎప్పుడు ప్రజల కోసం బతికినరు. ఆయన కొడుకు కూడా ఆయన ఉన్నతమైన చదువులు బయోటెక్నాలజీ చేసి బయట ఫారెన్ లో జాబ్ వదిలేసి ఫాదర్ అంతా స్ట్రగుల్ చేస్తున్నాడు. ఆయన తెలంగాణ ప్రజల కోసం 4 కోట్ల ప్రజల కోసం కొట్లాడుతుండు. తెలంగాణ వస్తుందో రాదో ఎవరికి తెలియదండి. అప్పటికి తెలంగాణ ఇస్తారో కూడా తెలియదు.
తండ్రి చావుదాకా పోయిండు, అయినా కూడా కొడుకు లెక్క చేయకుండా తండ్రి జాడలోనే నేను నడుస్తా, ఎందుకు ప్రజల కోసమే నేను బతుకుతా అని చెప్పి ఆ రోజు అరెస్ట్ అయినరు, కేసులైనాయి, అన్ని అవమానాలు కేటీఆర్ గారు భరించిండ్రు. తర్వాత ఐటీ మంత్రిగా అంటే ఈరోజు నామినేటెడ్ పదవి ఇచ్చి మంత్రి ఇస్తే లోకేష్కి ఇచ్చారు కదా, అక్కడ టీడీపీలో లోకేష్కి ఇచ్చారు, నామినేటెడ్ ఎమ్మెల్సీ ఇచ్చారు అప్పట్లో ఫస్ట్ టైం చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఉన్నప్పుడు నామినేటెడ్ ఎమ్మెల్సీ ఇచ్చి ఆయనను మంత్రి చేసుకున్నారు. కానీ ఇక్కడ ప్రజల నుండే రావాలి కేటీఆర్ అని చెప్పి ఆలోచనతో కేసీఆర్ గారు కేటీఆర్ గారిని సిరిసిల్ల నుండి నామినేట్ చేస్తే సిరిసిల్ల ప్రజలు భారీ మెజారిటీతోని కేటీఆర్ గారిని ఎమ్మెల్యేగా గెలిపించుకుంటే ఆ రోజు ఆయనకి ఐటీ మంత్రిగా అవకాశం దొరికితే ఆయన ఈరోజు ఐటీ మంత్రిగా 29 స్టేట్లో #1 ఐటీ మినిస్టర్గా పేరు తెచ్చుకున్నారు. అది నరేంద్ర మోడీ గారికి తెలుసు, కిషన్ రెడ్డి గారికి తెలుసు, చంద్రబాబు నాయుడు గారికి తెలుసు, అందరికీ తెలుసు. కానీ ఈరోజు ఐటీ సెక్టర్ని డెవలప్ చేయలేదు, నేనే ఎక్కువ తెచ్చినా ఎవరు డబ్బా కొడుతుండు, కనీసం ఆయన చెప్పిన దాంట్లో సగం వచ్చినాయి. అసలు కంపెనీస్ ఏమైనా వచ్చినా కొన్ని వెళ్ళిపోయాయి. నేను డొల్లా అని చెప్తున్నా, ఉన్నాయి వెళ్ళిపోయినాయి, ఈడికెళ్ళి వేరే రాష్ట్రాల్లో పోయి ఎస్టాబ్లిష్ చేసుకున్నారు కొన్ని కంపెనీలు, నేను ఇంకా వాళ్ళ పేర్లు తీసుకోదలుచుకోలేదు. ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత ఇప్పుడు ఈయన ఏదైతే చెప్తున్న పెట్టుబడులు దాంట్లో సగం పెట్టుబడులు వద్దు పోయి 1/4 పెట్టుబడులు తీసుకొచ్చి ఉద్యోగాలు కల్పించినా కూడా నేను మెచ్చుకుంటా. కానీ రేవంత్ రెడ్డి ఆ ప్రక్రియలో లేడు, ఆయన మాటను నమ్మేటట్టు ఎవరు లేరు. ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మొత్తం ఆయన చేతుల్లో లేదు. ఇక్కడ 4 ముఖ్యమంత్రులు 5-6 ముఖ్యమంత్రులు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు, అంటే గాలికేసిన తెలంగాణ ప్రజలు అనుకుంటారు కానీ నా బూతులు మాట్లాడకూడదు కానీ నోటికి వస్తే గాలికి పోదని తగిలించుకున్నట్టు అయిపోయింది అంతే. మంత్రులు ఇప్పటివరకు కూడా ఒక 6 శాఖలు ఖాళీగానే ఉన్నాయి మంత్రులు, అసలు ఎక్కడ లేదు చరిత్ర. విద్యాశాఖకు లేదండి, విద్యాశాఖకు లేదు, హోంకి లేదు, హోంశాఖ లేదు, ఇంకా విద్యాశాఖ అయితే చాలా ఇబ్బంది చేసింది. గురుకులాలు చూసుకుంటా ఉన్నాం. అవును, మనం నిజంగా గురుకులాల దానికి పోతే గురుకుల బాట అంటే ఇప్పుడు ముఖ్యంగా గురుకులాలు, అవును గురుకులాలు మొత్తం ఫుడ్ పాయిజన్లు అవుతా ఉన్నాయి, తేళ్లు పాములు ప్రతి జిల్లాలో, ఒక్క దగ్గర అనేది లేదు, ప్రతి జిల్లాలో ఉన్నది. ఇప్పుడు రీసెంట్ గా మీ ప్రభుత్వం మీ పార్టీ కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి నేతృత్వంలో ఒక కమిటీని వేసింది. దీని మీద మరి అసలు ఎట్లా అవుతా ఉన్నది, మనం ఎట్లా ప్రభుత్వాన్ని వేలెత్తి చూపాలని చెప్పేసి నిజామాబాద్ కూడా మిమ్మల్ని ఇన్ఛార్జ్ గా పెట్టిర్రు, నిజామాబాద్ డిస్ట్రిక్ట్ మిమ్మల్ని ఇన్ఛార్జ్ గా పెట్టిర్రు. ప్రభుత్వాన్ని వేలెత్తి చూపడానికి ఏం పెట్టలేదు, కానీ ప్రస్తుతం ఏం జరిగిందంటే కిరణ్ గారు, తెలంగాణ రాష్ట్రంలో అప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు విద్యకి చాలా మంది నోచుకున్నటువంటి పరిస్థితిని చూసినాం. అంటే చాలా మంది గరీబుల పిల్లలు విద్యను నోచుకునే పరిస్థితి మనకు కనబడలేదు. కానీ కేసీఆర్ అనేటువంటి ఒక వ్యక్తి ఏం చేశారంటే ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ప్రతి సామాన్యుడికి విద్యా బోధన అందాలనేటువంటి ఆలోచనతో టెమరీస్ని ఇంట్రడ్యూస్ చేసాం. గురుకులాలు 300కి ఉన్న గురుకులాలు అప్పటికి 2014కి ముందు ఉన్న 300 గురుకులాలను 900కి పై సంఖ్యలో పెంచినటువంటి ఘనత కేసీఆర్ గారు. టెమరీస్ ద్వారా 1200కి పైన మనం ఇంట్రడ్యూస్ చేసుకున్నాం. బిల్డింగ్ అవైలబుల్ ఉన్నా లేకున్నా రెంటల్ లీజ్కి తీసుకున్న బిల్డింగ్లలో కూడా ఒక్కొక్క విద్యార్థిపై 1,50,000 ఖర్చు భరించుకుంటూ సన్న బియ్యం, అంటే ఆయన ఇంట్లో ఆయన మన్మడు ఏ సన్న బియ్యం అయితే తింటుండో వాళ్ళు కూడా అదే బియ్యం తిని బతకాలి, వాళ్ళు అదే బియ్యం తినుకుంటూ అదే నాణ్యతమైన చదువు చదవాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో కేసీఆర్ గారు ఆ రోజు గురుకులాలను 300 నుండి 900కి పై సంఖ్యలో కానీ టెమరీస్ ఇంట్రడ్యూస్ చేయడం. టెమరీస్ కూడా మైనారిటీలకి ఆడ నమాజ్ చదువుకోవడానికి కూడా వెసులుబాటు కల్పించడం. అంటే వాళ్ళ ప్రతి ఫ్రైడే వాళ్ళకి నమాజ్ అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి ఇది ఉంటుంది ఘట్టం. కాబట్టి వాళ్ళు నమాజ్ చదువుకోవడానికి అక్కడే నమాజ్ చదువుకునేటువంటి వెసులుబాటు కల్పించడం, వసూలు చేసుకునేటువంటి ఇది కల్పించడం. మళ్ళీ కేసీఆర్ గారు అన్ని పండగలకి ప్రాధాన్యత ఇవ్వడం, రంజానే కానీ, క్రిస్మసే కానీ, బతుకమ్మనే కానీ, లేదా ఏదైనా కానీ అన్ని పండగలకు కూడా అధికారికంగా అందరినీ, అంటే హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి ఇండియన్స్ గా బతుకుదాం, మనుషులుగా బతుకుదాం, మానవత్వంతో బతుకుదాం, వీఆర్ ఇండియన్స్ అనేటువంటి ఒక ప్రొజెక్షన్ కేసీఆర్ గారి గవర్నమెంట్ చేసింది. ఈరోజు గురుకుల బాటలో కేసీఆర్ గారు మేము అనుకోలే ఓడిపోతామని చెప్పి, కానీ ఫైనల్లీ లాజిక్ అంటే మ్యాజిక్ ఎక్కువ వర్కౌట్ చేస్తుంది. సో దిస్ మ్యాజిక్ కేసీఆర్ గారు అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ 500 రూపీస్ పెన్షన్ ఇస్తుండే, 500 రూపీస్ పెన్షన్తో ఎండప్ అయిన దాన్ని కేసీఆర్ గారు 2000 రూపీస్ పెన్షన్కి తీసుకుపోయినారు, హ్యాండిక్యాప్డ్స్కి 3000 వరకు తీసుకుపోయినారు. ఏ రోజు కూడా కళ్యాణి లక్ష్మి అనేటువంటి పథకం అనేటువంటి ఆలోచన వీళ్ళకి రాలే. కానీ కేసీఆర్ అనేటువంటి వ్యక్తి అందరి ఆడపడుచుల్ని తన బిడ్డలుగా భావించి పెళ్లి చేసుకోబోయే ప్రతి గరీబ్ అమ్మాయికి కూడా, మైనారిటీ అయితే షాదీ ముబారక్, మన వాళ్ళైతే అది కళ్యాణ లక్ష్మి పథకం కింద 50,000 నుండి 75,000, 75,000 నుండి 1,16,000 రూపాయల వరకు తీసుకుపోయినటువంటి ఘనత. కానీ అదే అంటున్నాను కదండి, నేను ఏమంటున్నా, కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ 500 రూపీస్ పెన్షన్ అన్నది, 500ని ఎండప్ చేస్తే కేసీఆర్ దాన్ని 2,000, 3,000 వరకు తీసుకోబెట్టు. ఈ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ 2,000ని 4,000 చేస్తా అన్నది, 3ని 6 చేస్తా అన్నది.
కళ్యాణ లక్ష్మి మళ్ళీ కళ్యాణ లక్ష్మి కేసీఆర్ ఆల్రెడీ హీఈస్ గివింగ్ 1 lakh రూపీ. అవును, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ స్కీమ్ కింద 1 lakh తో పాటు అడిషనల్లీ విల్ యాడ్ 1 తులా గోల్డ్ అన్నారు వాళ్ళు. 1 గ్రామ్ గోల్డ్ కూడా ఒక తులా గోల్డ్ ఇస్తామన్నారు వాళ్ళు. ఈరోజు ఆచరణలో లేవు. ఏంది? డబ్బులు లేవు, అప్పులు చేసి అప్పులు మీరు చూపిస్తున్నారు, సృష్టించిన సంపదను మీరు చూపిస్తలేదు. మరి అప్పులు చేసిండని చెప్పి మీరు ఎన్నికలకు ముందే మీరు ప్రచారం చేసిండ్రు. కేసీఆర్ పుట్టబోయే ప్రతి బిడ్డ మీద ఇంత చేసిండు అంత చేసిండు అని మీరు చెప్పిండ్రు. అప్పులు చేసిండని మీరు ముందు నుండే చేసారు. మరి ఇప్పుడు ఇవాళ పథకాలు అమలు చేయమనేసరికి కేసీఆర్ అప్పులు చేసిండని చెప్పి ఎట్లా చెప్తారండి? అంటే అసమర్థత. మీకు పబ్లిక్ లో ప్రజల్ని పాలించేటువంటి సామర్థ్యం లేదు, అప్రజాభావ్యం. ఒకటి చెప్తారు, కేటీఆర్ గారు రెగ్యులర్ గా చెప్తారు, కానీ మా పార్టీలో చర్చలు జరుగుతుంటాయి. ఏంటంటే ఎట్లాగో మన పార్టీ పవర్లోకి రాదు, మనం గెలవాలి కాబట్టి ప్రజలు ఏది అడిగినా చేసేస్తాం. ఇల్లు లేదు ఇచ్చేస్తాం, బంగ్లా లేదు ఇచ్చేస్తాం, పెళ్లిగాలే చేసేస్తాం. ఈ రకంగా హామీలు ఇచ్చుకుంటా పోయినరు. కానీ వీళ్ళకి తెలియదు. కానీ లాస్ట్ కి అడ్డిమారి గుడ్డి లెక్క ఇలా గవర్నమెంట్ వచ్చి పడ్డది. మొన్న 10 తారీఖు అడ్డిమారి గుడ్డి లెక్క ఇలా గవర్నమెంట్ వచ్చి పడ్డది. మళ్ళీ లాస్ట్ కి పోయారని ఊకేనా ఇస్తాం కదా పోయి గవర్నమెంట్ వచ్చి పడ్డది అంటే ఇక ఏ ఒక 3-4 నెలలు 4 ఏళ్ళు వెళ్తే చాలు. అంటే ఎన్నికలకి వాళ్ళే అంటుండ్రు ఇక రాదు, మేము వస్తుంది అనుకుని కూడా ఈ వాగ్దానాలు చేయలేం. మేము ఏదో గెలవాలనుకుని వాగ్దానాలు చేసినాం నియోజకవర్గాలలో. ఆ వాగ్దానాలు చేసి భంగపడ్డాం. ఇవాళ 6 గ్యారంటీలో ఒక్క గ్యారంటీ కూడా పబ్లిక్ లోకి పోలే. ఏమన్నా అంటే కేసీఆర్ అప్పులు చేసిండు. కానీ కేసీఆర్ గారు సృష్టించిన సంపదను మాత్రం చెప్పుకునేటువంటి ఇది లేదు వీళ్ళకి. వీళ్ళు ఢిల్లీ గులాంలు. అందరికీ తెలుసు కేసీఆర్ గారు ప్రజల కోసం ఆలోచించండు, దేశం కోసం ఆలోచించిండు, రైతుల కోసం ఆలోచించండు. కాబట్టి తెలంగాణ రాష్ట్ర సమితి, భారత రాష్ట్ర సమితి, కిసాన్ రాజ్ అనుకుంటూ పోయినాం, రైతు ప్రాధాన్యత ఇచ్చుకుంటూ పోయినాం. కానీ ఈరోజు మరి ప్రజలు ఎక్కడ వీళ్ళు చేసినటువంటి తప్పుడు వాగ్దానాలలో కూరుకుపోయి కొందరు ఎమ్మెల్యేలు బాగా అక్రమాలు అవినీతులు చేశారు, వాళ్ళ వల్లే కొద్దిగా ఓడిపోయింది అనేది ఒప్పుకుంటారా మీరు? ఖచ్చితంగా అండి. ఒకటి. రెండోది ఏంటంటే ఎమ్మెల్యేలది అక్రమాలు అనేటువంటి విషయాలు పార్టీ అంతర్గత విషయం, అంటే పార్టీకి సంబంధం లేనటువంటి విషయం. కేసీఆర్ గారు అంత మంచిగా చేసిండు, మంచి సంక్షేమ పథకాలు ఖచ్చితంగా. నేను ఏమంటున్నాను, భూదందాలు, సెటిల్మెంట్లు. ఒకటి నేను చెప్పేది ఏంటంటే ఏ రోజు కూడా భూదందాలకు కానీ లేదంటే ప్రజల్ని పీడించుకునేటువంటి వాళ్ళకి కేసీఆర్ గారు ఎప్పుడు వ్యతిరేకంగా ఉంటారు. ఆల్రెడీ కేసీఆర్ గారు చెప్పిండ్రు, అవినీతికి పాల్పడితే నా కొడుకైనా నా బిడ్డ అయినా కూడా నేను సహించా అని చెప్పాను. కాబట్టి అంత నికాసు అయినటువంటి నాయకత్వంలో తెలుసో తెలియకో కొన్ని పొరపాట్లు జరుగుండొచ్చు, జరగకపోవుండొచ్చు, కొన్ని చిత్రీకరించి చూపించుండొచ్చు. కాబట్టి దాన్ని నేను కన్ఫైన్ చేయలేను. కానీ లిటరలీ ఏంటంటే ఉద్యమకారులు అనేటువంటి ఒక భావం, మళ్ళీ రెండోది ఉద్యమకారులకు సరైన ప్రాధాన్యత దొరకలేదనేటువంటి ఒక అభద్రత, ఉద్యమకారుల అభద్రత భావం వ్యక్తం చేయడం. రెండోది ఆ అభద్రతా భావాన్ని క్యాచ్ చేసుకుంటూ ఈ అపోజిషన్ పార్టీలు ఇన్క్యాచ్ చేసుకొని వీళ్ళని వాడుకోవడం, వీళ్ళ ప్రభుత్వం రావడానికి వాళ్ళని వాడుకొని మళ్ళీ లాస్ట్కి వదిలేయడం. ఈ రకమైనటువంటి చర్యలు ఖచ్చితంగా వచ్చి ఉండొచ్చు. ఎందుకంటే 100% పర్ఫెక్ట్గా ఉంటాము, ఉండగలుగుమని చెప్పలేం. కానీ మాకు కూడా ఆ బాధ ఉంది. మేము ఎక్కడ లోపాలు చేసాం, మేము ఎక్కడ తప్పు చేసాం, దాన్ని ఖచ్చితంగా మేము సుదీర్ఘంగా లోపలికి వెళ్ళి ఇంటర్నల్గా మేము డిస్కస్ చేసుకోగలుగుతాం. ఎక్కడ ఏం తప్పిదాలు జరిగినాయి, ఎక్కడ ఎవరికి అవమానం జరిగినా కూడా ఖచ్చితంగా ఎవరికి అవమానం జరిగినా తెలంగాణ బిడ్డకు అవమానం జరిగినట్టే, కేసీఆర్ గారికి అవమానం జరిగినట్టే. నికాసైన ఉద్యమకారుడికి అవమానం జరిగిందంటే కేసీఆర్ గారికి అవమానం జరిగినట్టే. కాబట్టి ఖచ్చితంగా అంతర్గత విషయాలను కూడా చర్చించుకొని పార్టీని మళ్ళీ పునరుద్ధరించుకొని పాత కొత్త కలయికతో పార్టీ మంచిగా ముందుకెళ్ళి మళ్ళీ తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు కోసం బీఆర్ఎస్ ప్రజెంట్ రాష్ట్రంలో ఏ మూల చూసుకున్నా కూడా చర్చ ఏంటంటే మొన్న కొడంగల్ వెళ్ళారు కేటీఆర్ గారు 10వ తారీఖు. సీదా అక్కడి నుంచే నువ్వు రాజీనామా చేయి కొడంగల్కి, మా నరేందర్ రెడ్డి పోటీ చేస్తాడు, 50,000 కంటే ఒక్క ఓటు కూడా మెజారిటీ తగ్గదు, డైరెక్ట్ నేనే రాజకీయ సన్యాసం తీసుకుంటాను. అంత ధైర్యం ఏంది అసలు? దేనికోసం అంత ధైర్యంగా ఎట్లా మాట్లాడగలిగారు? నేను ఒకటి వీళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలు నెరవేర్చలేరు ఇప్పటిదాకా. ఒకటి, రైతులు ఆత్మహత్యలో పాల్పడుతున్నారు. ఈ రోజు మేము ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే గురుకుల బాట గురించి మీరు ఇప్పుడు చెప్పినారు. గురుకుల బాట కార్యక్రమంలో ఒకటి ఎంబీఎస్డిపి బిల్డింగ్ ఉండే మనకి బోధన్, నిజామాబాద్లో బోధన్ నియోజకవర్గంలో మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ అంటే ఒకటి నడుస్తుంది. అక్కడ బిల్డింగ్ ఓల్డ్ బిల్డింగ్, దాన్ని షిఫ్ట్ చేయాలి, స్ట్రెంత్ పెరుగుతుంది అక్కడ. కేసీఆర్ గారు ఏం చేశారంటే ఊకే లీజ్ బిల్డింగ్స్ కాదు, మనం సొంతంగా మనకంటూ ఒక బిల్డింగ్ ఉండాలని చెప్పి గవర్నమెంట్ ఫండ్స్ కూడా రిలీజ్ చేసి ఆ సొంత బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ కూడా అయిపోయింది. లాస్ట్ ఫైనల్ స్టేజ్ లో కొన్ని 8 కోట్లు 4 కోట్లు సారీ అరౌండ్ 4 crores బిల్ పెండింగ్ ఉండే. మా గవర్నమెంట్ అప్పటికి దిగిపోయింది, వీళ్ళ గవర్నమెంట్ వచ్చింది. ఆల్మోస్ట్ బిల్డింగ్ కంప్లీట్ చేసి ఇచ్చేసినాం. మేము న్యూ బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసి ఇచ్చినాం.
4 crores రూపీస్ బిల్డింగ్ పెండింగ్ ఉందని చెప్పి 8 months నుండి ఈ బిల్ ని పెండింగ్ పెట్టి స్టూడెంట్స్ ని ఇక్కడికి షిఫ్ట్ చేయకుండా ఆపిండు. అక్కడ స్ట్రెంత్ పెరిగి వాళ్ళ అవస్థలో పడి అక్కడ కూడా ఇబ్బందులు పడుతున్నారు. అంటే విద్యారంగంలో వీళ్ళకు ఉన్నటువంటి చిత్తశుద్ధి అక్కడే అర్థమవుతుంది కదా. కేసీఆర్ గారు వాళ్ళు సంఖ్య పెరగాలి, చదువుకునే విద్యార్థుల సంఖ్య పెరగాలి, చాలా మంది చదువు వైపు పోవాలనేటువంటి ఉద్దేశంతో కొత్త బిల్డింగ్ కి నాంది పలికిండ్రు, ఫండ్స్ రిలీజ్ చేసిండ్రు, కన్స్ట్రక్షన్ కూడా కంప్లీట్ అయి వచ్చింది. కాంట్రాక్టర్ కి 4 కోట్ల బిల్లు చెల్లించలేదని చెప్పి 8 నెలలుగా ఆ బిల్డింగ్ ఇనాగ్రేషన్ మ్యాప్ చూపిస్తున్నారు. మొత్తం మ్యాప్ నేను మొత్తం ఒకే దగ్గర కడతాం. మ్యాపులు గ్యాపులు కాదు, ఆల్రెడీ అనౌన్స్ చేసిన వాటి ఇదే వాళ్ళు మెయింటెనెన్స్ లేదు. ఉన్నాయి చక్కగా ఇప్పుడు ఉన్న వాటిని మెయింటైన్ చేయండి అంటే దిక్కు లేదు, వీళ్ళకి దిక్కు లేదు, దివానా లేదు, గాడిద లేదు. 750కి పైన చదువుకునే విద్యార్థులు దర్పల్లిలో ఒక మైనారిటీ స్కూల్లో 750కి పైన చదువుతున్న సోషల్ వెల్ఫేర్ మైనారిటీ స్కూల్లో కిచెన్ ఎంత తెలుసా, బాత్రూమ్ సైజ్ అంతా కూడా లేదు. ఆడ పందులు పాములు కూడా పోతాయి. ఆడ వన్ డే ఫుడ్ నాణ్యత లేదు, వాళ్ళకి సరైన ఎక్విప్మెంట్ లేదు, షూస్ లేవు, ఇవి లేవు. అంటే ఎందుకు ఈ రోజు చాలా బిల్డింగ్స్ కి కూడా రెంట్లు కట్టలేదు. వీళ్ళు లీజ్ తీసుకున్న బిల్డింగ్లకు రెంట్లు కట్టలేదు అని చెప్పి మన విద్యార్థులు నా స్కూళ్ళకి రాని కడతాం కదా అని చెప్పి అందుకే వదిలిస్తున్నారు. నేను ఒకటే చెప్తున్నానండి, సమర్థత అసమర్థత, సమర్థత న్యాయకత్వం, అసమర్థత న్యాయకత్వం. అప్పుడు సమర్థత న్యాయకత్వం చూసినాం, ఈరోజు అసమర్థత న్యాయకత్వం చూస్తున్నాం. మాట్లాడిన మాటకి కనీసం 1% న్యాయం కూడా రేవంత్ రెడ్డి చేస్తుంటే ఈరోజు తెలంగాణ ఇంత గోస పడేది కాదు. నువ్వు మంచి చేయకున్నా పర్లేదురా నాయన, మేము ఒకటే చెప్తున్నాం, ముఖ్యమంత్రిగా నేను గౌరవిస్తాం రేవంత్ రెడ్డి. నువ్వు బ్యాగులు మోసినవు, నువ్వు సంచులు మోసినవు, నువ్వు ఒక బ్రోకర్గా వ్యవహరించి ఈరోజు అడ్డిదారిన ముఖ్యమంత్రి కూడా అయినావు. కానీ ముఖ్యమంత్రి అనేటువంటి పదవికి ఒక హ్యూజ్ రెస్పెక్ట్ ఉంది. ఐ రెస్పెక్ట్ యూ యాజ్ చీఫ్ మినిస్టర్. డోంట్ బి చీఫ్ మినిస్టర్. దాన్ని విలువ తీయకు. మేము నీళ్లు నిధులు నియామకాల బేస్ మీద వచ్చినాం. బేసిక్ నీడ్స్, పబ్లిక్ యొక్క బేసిక్ నీడ్స్ని ఫిల్ఫిల్ చేయమని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇప్పటికన్నా మార్చుకో, నీ వ్యవహార శైలి మార్చుకో. ఇంకా 4 సంవత్సరాలు దేవుడు నీకు టైం ఇచ్చిండు. కనీసం ఈ 4 సంవత్సరాలు చెడ్డ పేరు దేకున్నా పర్లే, నువ్వు మంచి పేరు దేకున్నా పర్వాలే, కానీ చెడ్డ పేరు మాత్రం దేకు. తెచ్చుకున్న ప్రగతిని వెనక్కి పోయేలాగా చేయకు. ఇప్పటికే చాలా కంపెనీలు వెళ్ళిపోయినాయి, చాలా ప్రగతి సంక్షోభాల్లో కూరుకుపోయినాం. కాబట్టి ఈరోజు సమాజ స్థాపనలో యువకుల పాత్ర అనేది చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఎక్కడ ఇబ్బంది జరిగినాడో యువకులు ఖచ్చితంగా నిలబడాలి. వీళ్ళ యొక్క అప్రజాస్వామిక వైఖరిని మనం ఎండగట్టాలి. దాని భాగంగా యువకులు కూడా ఖచ్చితంగా వాళ్ళ ఇంటి గురించే కాకుండా చుట్టుపక్కల వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి, ప్రశ్నించినప్పుడే దానికి ఇది వస్తుంది. మనోళ్ళు పరవాళ్ళని కాదు, ఎవరు ఇబ్బంది చేసినా మనోళ్ళు కానీ పరాయోళ్ళు కానీ ప్రజలకు అన్యాయం చేసినప్పుడు ఖచ్చితంగా ప్రజల గొంతే మనం వినబడాలి. అదే మా యొక్క. మొన్న ఒక ట్వీట్ చూసాం, కేసీఆర్ మన కాంగ్రెస్ వాళ్ళ అఫీషియల్ పేజ్లోనే మీకు ప్రజాపాలన బాగుందా లేకపోతే ఫామ్ హౌస్ పాలన బాగుందా అని అంటే ఆ ట్వీట్ లో ఎంత రిజల్ట్ వచ్చిందో కూడా మొత్తం రాష్ట్రం అంతా చూసింది. దాన్ని బీఆర్ఎస్ వాళ్ళు కొన్ని కావాలని చెప్పి ట్వీట్ పెట్టి చేపించిర్రు అనేది ఇప్పుడు ఆ పోల్ పెట్టింది కాంగ్రెస్ అఫీషియల్ పేజ్. తీర్పు చెప్పిండ్రు. సోషల్ మీడియాలో యాక్టివ్ ఉండే వాళ్ళు పాల్గొన్నారు. చాలా మందికి సోషల్ మీడియా అన్నవేర్ ఉండొచ్చు, అవేర్నెస్ ఉన్న వాళ్ళు, చదువుకున్న మేధావులు కానీ లేదా మిగతా వాళ్ళు అవేర్నెస్ ఉన్న వాళ్ళు పోల్లో పాల్గొన్నారు, మొట్టికాయ పెట్టిండ్రు కాంగ్రెస్ కి. ఒకటి ఏంటంటే ఈరోజు ఆ పోల్ని వాళ్ళు ఒక ఇదిగా తీసుకోవాలి, ఛాలెంజ్గా తీసుకోవాలి. మేము ఎక్కడో తప్పు చేసినాం కాబట్టి మాకు ఇలాంటి రిజల్ట్స్ వస్తున్నాయి. ఇంకా పబ్లిక్, అది సోషల్ మీడియా నాలెడ్జ్ ఉన్న వాళ్ళ రిజల్ట్ వరకే. ఇంకా పబ్లిక్ గ్రౌండ్ రియాలిటీకి పోతే బట్టలు కూడా తీసుకొట్టడానికి రెడీగా ఉన్నారు. ముఖ్యమంత్రి అయినా కానీ బూతులు వింటున్నారు. ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా అన్ని బూతులు. నేను దేవుడిని మొక్కుతున్నా, మరి అంత దారుణంగా తిట్టకండి రేవంత్ రెడ్డికి జ్ఞానం ప్రసాదించు దేవుడా, ఆయన జర కొంచెం జ్ఞానం ప్రసాదించి జర తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగా తిట్టుకోండి పర్లేదు. రేవంత్ రెడ్డిని అమ్మాయి కాడికెళ్ళి తిట్టుకుని నాకు ఇబ్బంది లేదు, కానీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు కాబట్టి ఆ ముఖ్యమంత్రి పదవి ఒక విలువైనటువంటి హోదా కాబట్టి దాని విలువను దిగజార్చకండి, ప్రజలకి న్యాయం చేయండి అని చెప్పి రేవంత్ రెడ్డి గారిని విజ్ఞప్తి చేయడమే కాకుండా, రెండోది కేటీఆర్ గారు మొన్న సభ పెట్టినప్పుడు కూడా అన్నారు, ఇది మాకు రేపు ఎన్నికలు పెట్టినా కూడా మేము ఎవరం రాము, కొడంగల్లో ఓన్లీ నరేందర్ రెడ్డి గారు ఖచ్చితంగా గెలుస్తారు. ఎందుకంటే ఉన్న వాస్తవం అది. కొడంగల్లో ప్రజలందరూ కూడా, ఎందుకంటే రైతుల భూములు లాక్కొని వాళ్ళ సొంత అన్నదమ్ముల ప్రయోజనాల కోసం ఫార్మా కంపెనీలకు కట్టబెట్టే ప్రయత్నం చేసి లగచర్లలో. కాబట్టి రైతులు ఇప్పుడు కాళేశ్వరం అనేటువంటి ప్రాజెక్ట్ మేము అంత పెద్ద ప్రాజెక్ట్ కట్టినప్పుడు కొన్ని ఊర్లు దాంట్లో నీటి మట్టమైంది, మాకు చాలా బాధ కలిగింది. ఊర్లు పాపం త్యాగం చేయాల్సి వచ్చింది. వాళ్ళ ఊర్లను త్యాగం చేసింది. వాళ్ళు ఊరిని త్యాగం చేసుకోవడం అంటే పుట్టిన ఊరు, అక్కడ ఉన్నటువంటి ప్రతి దాన్ని మనం అక్కడ మెమరీస్ అన్ని వదిలేస్తున్నాం. మనం పుట్టిన ఊరు, తల్లి అన్ని వదిలేసి వెళ్ళిపోతున్నాం, భూమి అంతా వదిలేసి వెళ్ళిపోతున్నాం. ఆ బాధ ఎట్లుంటుందో తెలుసు. కానీ అక్కడనే జీవితం నేర్చుకున్నవాడు వేరే దగ్గర పోయి బతకలేడు.
ఆ భరోసా ఒక నాయకుడు ఇస్తే గానీ ఇచ్చినా కూడా బతకలేనటువంటి పరిస్థితి వాడికి ఇది ఉండదు. కానీ ఆ రోజు హరీష్ రావు గారు ఇరిగేషన్ శాఖకి మినిస్టర్గా ఉన్నప్పుడు ఆయన ఆ ఇల్లులు కోల్పోయే ప్రతి ఒక్కళ్ళకు కూడా నేను వాళ్ళ కొడుకుని, నేను మీ కొడుకుని, నేను మీ కుటుంబ పెద్దని, మీకు కర్త కర్మ క్రియ నేను మంచిగా చూసుకుంటా. ఈరోజు వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది రాకుండా వాళ్ళని ఒప్పించి, అంటే తెలంగాణ రాష్ట్రం మొత్తానికి కూడా మంచి జరగాలంటే మనకి త్యాగం తప్పదు అనేటువంటి ఒక ఆలోచన భావంతో హరీష్ రావు గారు అందరినీ కన్విన్స్ చేసి ఈరోజు వాళ్ళ ఇంటి పెద్దగా వాళ్ళని కాపాడుతూ, అంతకంటే ఉత్తమంగా వాళ్ళని వాళ్ళ కొడుకులాగా, అంటే ప్రతి ఒక్కళ్ళు ఆ రోజు అక్కడ కోల్పోయిన వాళ్ళందరూ కూడా ఈరోజు హరీష్ రావు గారిని ఒక కొడుకుగా భావిస్తారు. ఎందుకంటే హరీష్ రావు గారు అట్లా వాళ్ళని నోటి నుండి చెప్పడం కాదు, చేసిండ్రు, అకామిడేట్ చేసిండ్రు, రిహాబిటేట్ చేసిండ్రు, వాళ్ళకు ఒక లైఫ్ ఇచ్చిండ్రు. కానీ ఈ రోజు రేవంత్ రెడ్డి హైడ్రా పేరు మీద కూలిపోతున్నాయి, పరిహారాలు లేవు. కానీ ఒక నాయకుడు హరీష్ రావు గారు, కేసీఆర్ గారి నేతృత్వంలో ఆయన వాళ్ళని ఫస్ట్ స్థిరపరిచిన తర్వాతనే ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి పోయిండ్రు. కానీ వాళ్ళని ఇట్లనే మీరు వెళ్ళిపోయినని చెప్పి ఇమీడియట్ పక్కకు నూకేసి నోటీసులు ఇచ్చి వాళ్ళని బేగర్ చేసేసి రోడ్డు మీద పడేసి ఈయన లెక్క నిర్ణయాలు అయితే తీసుకోవాలి. ఖచ్చితంగా అధికారంలోకి వస్తారంటారు మీరు 2020? డెఫినెట్లీ వస్తామండి. ప్రజల్లో ఉన్నాం, ప్రజల కోసం. ఈరోజు మాకు పొద్దున్న లేస్తే అమ్మా నాన్న కంటే మా ఇంటి పక్కల వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచిస్తాం, ప్రజలు అనే ఆలోచనతోనే బతుకుతున్నాం. కాబట్టి ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో ముఖ్యంగా హరీష్ రావు గారితో కానీ కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేసే మేమందరం కూడా ప్రజల బాగోగు గురించి మాకు అవసరం లే. హరీష్ రావు గారు ఎప్పుడు కూడా ఆయన గురించి ఆయన ఎప్పుడు ఆలోచించాడు. ఆయన వాళ్ళ కుటుంబ సభ్యులతో గడిపే టైం చాలా తక్కువ అనుకుంటాను నాకు తెలిసినంత వరకు. కానీ ప్రజలతోనే ఎక్కువ సమయం కేటాయిస్తాడు. వాళ్ళ తిండి, వాళ్ళ బాగోగు, వాళ్ళ మంచి, వాళ్ళ చెడు, అంతే. వాళ్ళల్లోనే ఆయన సామాన్యునిగా వచ్చినాం, సామాన్యునిగానే పోతాం. కాబట్టి అలాంటి బతుకు హరీష్ రావు గారు మంచి అయినా చెడైనా ఎంత ఉన్నతమైన స్థాయిలో ఉన్నా కూడా అందరితో సమానంగా కలిసిపోయేటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి నాయకుడు హరీష్ రావు. కాబట్టి వారి నాయకత్వంలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఖచ్చితంగా మళ్ళీ మేము అధికారంలోకి వస్తామనేటువంటి ధీమా మాకుంది. భవిష్యత్తులో మరి మోనగిరి సాయి తేజ గారిని ఒక మంచి పదవిలో చూడబోతున్నావా? దేవుడు నిర్ణయిస్తాడు. మేము ప్రజల కోసం కొట్లాడతాం. ఖచ్చితంగా ఆ అవకాశమే దేవుడు మాకు ఇస్తే ఖచ్చితంగా దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్ గా పనిచేస్తాం. ఈ రోజు ఏ రకంగా అయితే మేము ప్రజల కోసం పనిచేస్తాం, రేపు దాన్ని ఒక బాధ్యతగా స్వీకరిస్తాం. ఖచ్చితంగా ఆ రోజు వస్తే దాన్ని ఒక బాధ్యతగా తీసుకొని, దాన్ని ఒక హోదాగా కాదు, ఏదో హోదాగా కాకుండా దాన్ని బాధ్యతగా తీసుకొని ఇంకా మంచిగా ఇచ్చిన వాళ్ళ పేరు నిలబెట్టే స్థాయికి మేము ముందుకు పోతాం. తప్పకుండా. థ్యాంక్ యూ అండి. ఈరోజు మీ అమూల్యమైనటువంటి సమయాన్ని మాకు కేటాయించినందుకు ఆకాశవాణి తరపున ధన్యవాదాలు. థ్యాంక్ యూ.